హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను వైకుంఠ ఏకాదశి రోజు మనము పూజని ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని వివరిస్తున్నానండి. మనకి ప్రతి నెలలో కూడా 2 ఏకాదశి తిథులు వస్తాయి. అలా మనకి సంవత్సరం మొత్తంలో 24, ఒక్కసారి అధిక మాసం వస్తే 26 సార్లు మనకు ఏకాదశి తిథి వస్తుంది. కానీ వైకుంఠ ఏకాదశి అనేది చాలా విశేషమైనదనమాట. అలాగే తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఈ 2 కూడా మనకి సంవత్సరం మొత్తంలో చాలా విశేషంగా మనము పూజ అనేది జరుపుకుంటాము. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నేను చెప్తానండి. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడైన 3 కోట్ల మంది ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారండి. అందుకని దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు కూడా మనకు చెప్తున్నాయి. అయితే ఈ సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ 22వ తారీఖు శుక్రవారం ఉదయం 9:39 నుంచి ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ తిథి మనకి 23వ తారీఖు శనివారం ఉదయం 7:56 పూర్తవుతుంది. అయితే సూర్యోదయంలో ఏకాదశి తిథి ఉన్న రోజునే మనము ఏకాదశిగా పరిగణిస్తాం కాబట్టి మనము 23వ తారీఖు మొత్తమంతా కూడా వైకుంఠ ఏకాదశి పండుగను జరుపుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజామునే ఏకాదశి గడియలు దాటిపోకముందే మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున కంపల్సరిగా తెల్లవారుజామునే లేచి స్నానాదులన్నీ కూడా పూర్తి చేసుకోవాలండి. తర్వాత మనము ఉపవాస వ్రతం అనేది ప్రారంభించాలి. ఏకాదశి మనం ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తున్నాయి కదండి. ఏ ఏకాదశికైనా కూడా ఉపవాసం అనేది చాలా కంపల్సరిగా పాటించవలసిన నియమం అన్నమాట. ఉపవాసం చేస్తేనే ఆ రోజు మనం పూజ చేసిన ఫలితం అనేది దక్కుతుంది. అయితే మిగిలిన ఏకాదశులు చేసినా చేయకపోయినా ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. గర్భిణీలు, చిన్నపిల్లలు, అలాగే ముసలివాళ్ళు వీళ్ళు ఎవరైనా కానీ ఉపవాసం చేయకపోయినా కూడా పర్వాలేదండి. చేయగలిగిన వాళ్ళు చేస్తే మాత్రం చాలా పుణ్యం అన్నమాట. ఈరోజు మనం ఎక్కడైతే పూజ చేసుకుందాము అనుకుంటున్నామో అక్కడ కొద్దిగా గంగాజలంతో కానీ లేదంటే పసుపుతో కానీ అలిక్కి దానిపైన అష్టదళ పద్మం ముగ్గు అనేది వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమలు పెట్టుకొని దాని మీదుగా మనము విష్ణు రూపంలో ఉన్న ఏ స్వామి ఫోటో అయినా కానీ మనం పెట్టుకోవచ్చండి. వెంకటేశ్వర స్వామి కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ ఎవరిదైనా కూడా మనం ఫోటో అనేది పెట్టుకోవచ్చు. ఈరోజు కంపల్సరీగా మనము ఎందుకంటే విష్ణుమూర్తికి పూజ చేస్తున్నాం కాబట్టి పిండి దీపంలో నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. పిండి దీపాలు తయారు చేసుకొని పిండి దీపాలను స్వామివారి ఎదుట ఉంచి ఆవు నెయ్యితో దీపం అనేది వెలిగించి ధ్యానం చేస్తే చాలా మంచిది. తర్వాత అలాగే మనము ఏ పూజకైనా కూడా వినాయకుడితో మనం పూజ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి ముందుగా వినాయకుడిని పెట్టుకొని పసుపు వినాయకుడు ఉంటే పసుపు వినాయకుడు అండి. మీ ఇంట్లో విగ్రహం లేనట్లయితే పసుపు వినాయకుడిని పెట్టుకోండి. నా దగ్గర వెండి విగ్రహం ఉంది కాబట్టి నేను వెండి విగ్రహానికే ఎప్పుడు కూడా పూజ చేస్తూ ఉంటానన్నమాట. ఇలా వినాయకుడి విగ్రహం పెట్టుకొని మనం ముందుగా స్వామికి షోడశోపచార పూజ చేయాలండి. షోడశోపచార పూజ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. మీకు ఒకవేళ మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి తప్పకుండా చూడండి. ముందుగా వినాయకుడికి షోడశోపచార పూజ అనేది చేసి స్వామివారికి కొద్దిగా బెల్లం అయినా కానీ నైవేద్యంగా పెట్టి తర్వాత స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజ అనేది చేసి మనం అక్షింతలతో కానీ పువ్వులతో కానీ దేనితో అయినా కానీ చేయొచ్చండి అష్టోత్తర శతనామావళి పూజ. ఆ తర్వాత మనము వినాయకుడికి ముందుగా హారతి ఇచ్చి పీఠాన్ని కదపాలన్నమాట. అంటే స్వామివారిని 3 సార్లు ఒకసారి లేపి మళ్ళీ కదిలించి అక్కడే పెట్టేసేయాలి. తర్వాత మనము వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేయాలండి. ఈ వెంకటేశ్వర స్వామికి నా దగ్గర ఇలా 3 నామాలతో ఉన్న స్వామిది ప్రతిమ ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నానండి. లేదంటే డైరెక్ట్గా మనం ఫోటో దగ్గరే మనం పూజ అనేది చేసుకోవచ్చు. కుదిరితే తప్పకుండా కూడా లక్ష్మీ అమ్మవారు కూడా సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే చాలా మంచిది. నా దగ్గర విగ్రహం కూడా ఉంది కాబట్టి ఇలా నేను పక్కనే పెట్టేసి నేను పూజ చేస్తున్నాను అనమాట. ముందుగా స్వామివారిని ఇలా మనం ఒక తమలపాకు మీద కానీ లేదనుకుంటే మన ఇంట్లో ఏదైనా చిన్న ఆసనం మీదైనా కానీ స్వామివారిని అమ్మవారిని పెట్టి మనం పూజ అనేది ప్రారంభించాలండి. ముందుగా మనము స్వామివారికి అష్టోత్తర శతనామాలు విష్ణు సహస్రనామం అనేది చాలా ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాలండి. విష్ణు సహస్రనామము అన్నీ కూడా మనము అక్షింతలతో కానీ పువ్వులతో కానీ మనం విష్ణు సహస్రనామం చదువుకొని
పూజ అంటే హడావిడిగా ఏమీ ఉండదండి. కానీ ఈరోజు పూజకి ఒక మెయిన్‌గా ఉండవలసిన నియమం ఏమిటంటే తప్పకుండా ఉపవాసం అనేది చేయాలండి. ఉపవాసం ఉండగలిగే వాళ్ళు చేయాలి. అలాగే స్వామివారి ముందు పిండితో చేసిన ప్రమిదల్ని ఉంచి వాటిలో కొద్దిగా ఆవు నెయ్యితో మనము దీపారాధన అనేది కంపల్సరీగా చేయాలండి. చాలా మంచిది. ఈ తర్వాత మనము పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పిండి దీపాలను మనము ఏదైనా ఎవరు తొక్కని ప్రదేశంలో మొక్కల దగ్గర వేస్తే అవి చీమలు తింటూ ఉంటాయి కదండి, లేదంటే ఆవులైనా కానీ తింటూ ఉంటాయి కదా. సో వాటికి పెట్టిన పుణ్యం అనేది మనకి వస్తుందన్నమాట. ఈరోజు ఏకాదశి రోజు దానం చేసినా కూడా మనకి చాలా 100 రెట్లు పుణ్యం అనేది వస్తుందండి. కాబట్టి ఎవరికైనా కుదిరినంతలో మీకు తోచినంత ఎంతో కొంత డబ్బుని కానీ, లేదు అనుకుంటే స్వయం పాకం కానీ, బ్రాహ్మణులకి కానీ, లేదు అనుకుంటే ఎవరు ఏమీ లేని వాళ్ళు ఉంటారు కదండి, కొద్దిగా అలా బయట ఆడుకునే వాళ్ళకైనా ఎవరికైనా సరే మనం కొద్దిగా స్వయం పాకం కానీ, కొద్దిగా డబ్బులు కానీ, వస్త్రం కానీ, ఏదైనా కానీ, ఒక పండైనా కానీ ఈరోజు దానంగా ఇస్తే చాలా మంచిదన్నమాట. అయితే ఈరోజు ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదండి. ఆవాసం అంటే స్వామికి దగ్గరగా ఉండడం అనమాట. అంటే వేరే ఏ ఆలోచనలు కానీ, ఎక్కువ మాట్లాడడం కానీ ఇలా ఏమీ చేయకుండా ఎక్కువగా స్వామిని మనము స్మరిస్తూ ఉంటే ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ ఉంటే చాలండి. అయితే ఈ ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయకూడదు అంటారంటే విష్ణు పురాణం ప్రకారం ముర అనే రాక్షసుడు దేవతల్ని ఇబ్బంది పెట్టడంతో వాళ్ళంతా తమని రక్షించమంటూ విష్ణుమూర్తిని వేడుకున్నారట. దాంతో స్వామి అతన్ని అంతమొందించేందుకు సిద్ధమయ్యేటట. అది తెలిసిన అసురుడు సముద్ర గర్భంలో దాక్కోవడంతో విష్ణుమూర్తి కూడా ఓ గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటించాడట. దాంతో ముర బయటకు వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో వచ్చి అతడిని వధించిందట. స్వామి సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమన్నాడట. మురను సంహరించిన రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టమంటూ ఆ శక్తి వేడుకోవడంతో స్వామి తదాస్తు అనడంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చాడట. అప్పట్నుంచి వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడం మొదలుపెట్టారని అంటారు. మురాసురుణ్ణి సంహరించే సమయంలో అతడు బియ్యంలో దాక్కోవడం వల్లనే ఉపవాసం ఉండాలని నియమం వచ్చిందని చెబుతారు. ఈ రోజున ఉపవాసము ధ్యానం చేయడం వలన మిగతా 23 ఏకాదశుల ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం మనకు చెబుతుంది. అసలు ఏకాదశి అంతరార్థం ఏంటంటే ఏకాదశి అంటే 11 అండి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనసు కలిపి మొత్తం 11. వీటిపైన నియంత్రణ కలిగి ఉండడమే ఈ వ్రత దీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. ఇలా మనము స్వామివారికి ప్రసాదాలు ఈరోజు బియ్యంతో చేసినవైనా కానీ ఏవైనా కూడా మనము నైవేద్యంగా సమర్పించవచ్చండి. స్వామివారికి అలంకార ప్రియులు కాబట్టి నేను కొద్దిగా అలంకరణ ఇలా చేసుకొని పూజ అనేది చేసుకున్నానమాట. స్వామివారికి నైవేద్యంగా మనము ఈరోజు చక్కెర పొంగలి, పులిహార, అలాగే దద్దోజనం ఇలా ఏమైనా కూడా మనము పెట్టొచ్చు. కంపల్సరిగా ఏ పూజలో అయినా కూడా వడపప్పు, బెల్లము, పానకము ఈ 3 మాత్రం ఉండేలాగా చూసుకుంటే మంచిదండి. ఎందుకంటే వడపప్పు, పానకం అనేది మనకి స్వామివారు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తారు అని అంటారండి. మనము వడపప్పు, పానకాన్ని స్వామివారికి నైవేద్యంగా నివేదిస్తే మనకి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది అంటారండి. ఇలా మనము నైవేద్యం అన్నీ కూడా సమర్పించిన తర్వాత మనం స్వామివారికి హారతినిచ్చేయాలండి. కుదిరితే సాయంత్రం పూట కూడా పూజ చేసుకోవాలండి. ఈరోజు పూజ చేసుకున్న తర్వాత ఈరోజు అంతా కూడా ఉపవాస దీక్ష ప్రారంభించి తర్వాత సాయంత్రం పూట మనము భోజనం అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు అన్నం తినకుండా ఇంకా మిగిలిన పదార్థాలు తినొచ్చండి. పండ్లు కానీ, టిఫిన్స్ అయినా ఏమైనా కూడా తినవచ్చు అనమాట. అయితే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. వైకుంఠ తలుపులు తెలుసుకోగానే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తిని కలిగించడానికి అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఇలా పూజ చేసుకున్న తర్వాత మనము ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే విష్ణు దేవాలయాలు ఏ దేవాలయమైనా కూడా మనము సందర్శించుకోవచ్చండి. వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, రామాలయం కానీ, లేదు అనుకుంటే కృష్ణుడికి సంబంధించిన ఆలయం కానీ, ఏ విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయమైనా కూడా మనం వెళ్ళి దర్శించుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you so much.